తొలి సమావేశాలకు సంబంధించి ఇప్పటివరకు మనం లైవ్లో చూసాం. కాసేపట్లో సీఎం కేసీఆర్ సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా అగ్రిల స్థూపానికి నివాళి అర్పించిన అనంతరం అసెంబ్లీకి చేరుకుంటారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందించిన సిద్ధంగా ఉన్నారు. గన్ పార్క్ వద్దే ఉన్నారు. విజయ్, ఓ టు యు. ప్రస్తుతం గన్ పార్క్ దగ్గరికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి ఇక్కడికి రానుండడంతో ముఖ్యమంత్రితో సహా తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా గన్ పార్క్ లో ఉన్నటువంటి స్థూపానికి నివాళులర్పించడానికి వస్తున్నారు. ఇప్పటికే గన్ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు, జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అంతా కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సరిగ్గా 11 గంటలకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారు. మనం గన్ పార్క్ దగ్గర చూసి ఒకసారిగా పోలీసు అధికారులతో పాటుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా వచ్చి కూడా ఇక్కడ నివాళులు అర్పించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకి లోపలికి వెళ్తారు. దాదాపు ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో అటు ఎమ్మెల్యేలతో పాటుగా ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి విజిటర్స్ కి సపరేట్ గా లాంజ్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైన లాంజ్ ఏర్పాటు చేసి బయట గన్ పార్క్ లెఫ్ట్ సైడ్ లో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు ఎంట్రీ ద్వారా ఎమ్మెల్యేని లోపలికి అనుమతిస్తున్నారు. 11 దాటిన తర్వాత దాదాపుగా 11:05 ముఖ్యమంత్రి గన్ పార్క్ చేరుకుంటారు. ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత అందరూ కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా కలిసి అసెంబ్లీ లోపలికి వెళ్లి 11:30 ముఖ్యమంత్రి మొదటగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా అధికారులు చెబుతున్నారు. ఒకసారి మనం సెక్యూరిటీ యాంగిల్ కూడా చూస్తే మొత్తం గన్ పార్క్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కొన్ని ఆంక్షలు కూడా విధించారు. ఇక్కడ సభలు, సమావేశాలు, ధర్నాలు పూర్తిగా నిషేధించారు. 21వ తేదీ వరకు కూడా ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని కూడా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని కూడా చెప్పారు. 21వ తేదీ వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు అధికారులు అయితే చెబుతున్నారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి అయితే గన్ పార్క్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలంతా నివాళులు అర్పించి ఇక్కడి నుంచి అటు ర్యాలీగా అసెంబ్లీ లోపలికి వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొక అరగంటలో ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో సరిగ్గా అరగంటలో గన్ పార్క్ వద్దకు చేరుకోబోతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ విషయంలో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కానీ లోపలికి అనుమతించట్లేదు. భారీ పోలీస్ బలగాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కాసేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి కాబట్టి అక్కడ ఇలాంటి ఆంక్షలన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి.